ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే మన హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి వచ్చాము. అన్న తీసుకున్నారా మీరు? తీసుకున్నారా? ఎన్ని కేజీలు తీసుకున్నారు? మొత్తం 40 కేజీలు. ఎంత పడ్డది? 30 రూపాయల కేజీలా పడ్డదా అన్న? ఈ కవర్ ఎంతే? కవర్ ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? సో ఈ 5 కేజీల కవరు 100 రూపీస్ అంట మనకి. ఈ అన్న చూస్తే వెనకాల కార్ డిక్కీలో మొత్తం వాటర్ మెలన్స్ నింపేశాడు. అబ్బా 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 అన్నది మామూలు తెలియదు కాదు. ఎవరైనా ఆటోలు తీసుకొచ్చి తీసుకుంటారు కానీ అన్న కార్ డిక్కీలోనే పెట్టేశాడు. మనం ఈ కాయని ఇచ్చేసి కోపిచ్చేసి ముక్క ఎలా ఉందో చూద్దాం. లోపల రెడ్ కలర్ లో ఉంటే తిందాం ఒకసారి. ఆగలేకపోతున్నాం సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. లోపల కాయ చూసారా ఎంత రెడ్ కలర్ లో ఉందో? చూస్తుంటే తినబుద్ధి అవుతుంది, చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే. ఒకసారి తిని చూద్దాం ఒకసారి ఎలా ఉందో. అబ్బా సూపర్. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే మన హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా రకరకాల పండ్లు అయితే మనకు దొరికేస్తాయి, అది కూడా చాలా తక్కువ కాస్ట్లో దొరికేస్తాయి. చాలామంది ఇక్కడికి ఆటోలలో, లారీలలో, డీసీఎంలలో, వ్యాన్స్లలో వచ్చి మరి చాలా రకాల ఫ్రూట్స్ని అయితే కుప్పలుగా అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఈ ఫ్రూట్ మార్కెట్ ఎక్కడో కాదు, హైదరాబాద్లో ఉన్న బాటసింగారంలో ఉంటుంది. మీరు హైదరాబాద్లో గచ్చిబౌలి నుంచి రావాలంటే ఓవరాల్ నుంచి అయితే 70 కిలోమీటర్లు వస్తుంది. ఎల్బీ నగర్ నుంచి అయితే మీకు విజయవాడకి వెళ్ళే రూట్లో 20 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేస్తే ఈ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి లేట్ చేయకుండా అసలు లోపలికి వెళ్ళిపోయి ఏ ఫ్రూట్స్ ఉన్నాయి, ఎంతెంత కాస్ట్లో ఉన్నాయో మనం లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే సపోటాలు వచ్చాయి చూడండి కవర్లలో. బాబా వెనకాల మొత్తం బస్తాల నిండా సపోటాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మొదలు పెడితే మీరు ఇలా మొత్తం చూసుకుంటే మనకి సపోటాలే కనిపిస్తున్నాయి. ఒకసారి ఈ అన్నని అడుగుదాము. అన్న ఈ కవర్ ఎంతే? కవర్ ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? సో ఈ 5 కేజీల కవరు 100 రూపీస్ అంట మనకి. ఇది ఒక్కొక్కటి 5 కేజీలా కనిపిస్తున్నాయి. వెనకాల మనకు బస్తా కూడా కనిపిస్తున్నాయి. మినిమం ఎంత తీసుకోవాలి? 5 కేజీలే తీసుకోవాలి. ఇక్కడ మినిమం 5 కేజీలు తీసుకోవాలి. మొత్తం మ్యాక్సిమం మన ఇష్టం, ఇంకా ఎంతైనా తీసుకోవచ్చు. సో మినిమం అయితే 5 కేజీలు తీసుకోవాలంట. ఇక్కడ చూస్తే మనకి ట్రేస్లో కూడా వీళ్ళైతే సపోటాలు అయితే పెట్టారు. ఏదో ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అసలు సపోటాలు అయితే మామూలుగా లేదు. చూస్తుంటే నాకైతే తినబుద్ధి అవుతా ఉంది. చాలా ట్రేస్ ఉన్నాయి ఇక్కడ. వెనకాల మనకి చూస్తే బస్తాలలో కూడా వీళ్ళైతే సపోటాస్ అయితే అమ్ముతా ఉన్నారు. ఒకసారి ఇక్కడ వీళ్ళని అడుగుదాము. అన్న ఈ ట్రే ఎంత అన్న? ఇది ఎన్ని కేజీలు ఉంటుంది ట్రే? అన్నా ఈ ట్రే ఎన్ని కేజీలు ఉంటుంది? ఒకటి 25 కేజీలు. ఎంత పడుతుంది? 550. సో ఈ ట్రే వచ్చేసి 25 కేజీలు పడుతుందంట. దీని కాస్ట్ వచ్చేసి అన్న 550 రూపీస్ అయితే చెప్పాడు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సపోటా ట్రేస్ ఒక్కొక్కటి వచ్చేసి 25 కేజెస్ ఉంటుందంట. ఆ 25 కేజెస్ సపోటా ట్రే వచ్చేసి 550 రూపీస్ అయితే అన్న చెప్పాడు. మరి సో మీకు వర్త్ అనిపిస్తుందా, ఎలా అనిపిస్తుందో కాస్ట్ అయితే చెప్పండి. వీళ్ళైతే పర్చేజ్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. అన్న తీసుకున్నారా మీరు? తీసుకున్నారా? ఎన్ని కేజీలు తీసుకున్నారు? మొత్తం 40 కేజీలు. ఎంత పడ్డది? 30 రూపాయల కేజీలా పడ్డదా? మొత్తం 40 కేజీలు తీసుకురంట సపోటా. కేజీ 30 రూపాయలాగా పడ్డది. ఏ ఊరికి వెళ్తున్నారు మీరు? బార్కాస్ వెళ్తున్నారంట. చూడు ఆటో మొత్తం వీళ్ళైతే నింపారు. చూడండి ఆటోలో పైనాపిల్ ఫ్రెష్గా వచ్చాయన్నమాట. మామూలుగా లేవు చూడండి. మధ్యలో ఒకటి పండు కాయ కనిపిస్తుంది. దాన్ని చూస్తుంటే ఇప్పుడే కోసుకొని తినబోతుంది నాకైతే. మామూలుగా లేదు ఈ ఆటోలో. సూపర్గా ఉన్న ఈ పైనాపిల్స్ అంతా. అబ్బా. ఇక్కడ చూస్తే మనకి వెరీ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ కనిపిస్తున్నాయి చూడండి. బాబా మామూలుగా లేదు. బాక్సులలో వీటన్నిటిని పంపిస్తారనుకుంటా. చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి స్ట్రాబెర్రీస్ అన్నీ. వీటన్నిటిని బాక్సులు అయితే పెట్టారు వీళ్ళు చూడండి. నాకు తెలిసి ఒక బాక్సులో 1 2 3 4 5 6 7 8 ఒక బాక్సులో మొత్తం 8 వస్తాయన్నమాట. ఈ వైట్ బాక్సులో మొత్తం మనకి 8 స్ట్రాబెర్రీ బాక్సులు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనకి వైట్ గ్రేప్స్ అయితే చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఈ బాక్స్ వచ్చేసి 9 కేజీస్ అయితే ఉంటుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ దాదాపు ఒక 700 అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్పారు. సో ఇక్కడ వైట్ గ్రేప్స్ కనిపిస్తున్నట్టే మనకి ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ ఒక 10 కేజీస్ అయితే ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి, దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 600 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు వస్తే పర్చేజ్ చేసుకోవచ్చు. మినిమం కిतना కేజీస్ పర్చేజ్ करना है? पूरा बॉक्स, एक बॉक्स
మినిమం అయితే ఒక బాక్స్ అయితే పర్చేస్ చేయాలంట. మీకు కేజీలాగా 1 కేజీ 2 కేజీలు అయితే ఇక్కడ కొనుక్కోవడానికి అయితే వీలవ్వదు. సో మినిమం ఒక బాక్స్ అయితే పర్చేస్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి వ్యాన్లో ఇంకా సరుకు గట్టినే ఉంది చూడండి. ఇక్కడ మనకి వైట్ గ్రేప్స్ ఉన్నాయి, బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి, ఇంకా దీంట్లో మనకి ట్రేస్ కూడా చాలా కనిపిస్తున్నాయి చూడండి. మీరు ఒకసారి ఈ గ్రేప్స్ని చూసుకుంటే చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం చూసుకున్నా కూడా మనకి గ్రేప్ ట్రేస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మరి ఏ ప్లేసులకి వెళ్తాయో, ఏ ఊర్లోకి వెళ్తాయో, ఏ సిటీస్కి వెళ్తాయో కూడా తెలీదు. ఇష్టం వచ్చిన వాళ్ళు ఫ్రూట్ మర్చెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పర్చేజ్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఈ గ్రేప్స్ అన్నీ మనకి మన తెలంగాణకు వెళ్ళిపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవచ్చు, వేరే స్టేట్స్ కూడా వెళ్ళిపోవచ్చు, వేరే వేరే ఊర్లకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలామంది ఇక్కడికి వచ్చి అయితే పర్చేజ్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. మినిమం ఇక్కడైతే మీరు ఒక ట్రే అయితే పర్చేజ్ చేయాలి. ఆ ట్రే వచ్చేసి వెయిట్ 9 కేజీలు ఉంటుంది, 10 కేజీలు ఉంటుంది. సో బ్లాక్ గ్రేప్కి ఒక కాస్ట్ ఉంటుంది, వైట్ గ్రేప్స్ ఒక కాస్ట్ ఉంటుంది. నాకైతే నా చిన్నప్పటి నుండి నాకు నల్ల ద్రాక్షలు అంటే ఇష్టము. లోపల గింజలు ఉన్నా సరే టేస్ట్ బాగుంటాయి. వైట్ గ్రేప్స్ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ఒకసారి పుల్లగా కనిపిస్తూ ఉంటుంది నాకు. సో నాకైతే నల్ల ద్రాక్షలు బాగా ఇష్టము. మరి మీకు ఏ ద్రాక్షలు ఇష్టమో మీరైతే కామెంట్ చేయండి. అండ్ పక్కన మనకి వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, వాటి కూడా మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా చూసేద్దాము. వాటి కాస్ట్ కూడా మనమైతే తెలుసుకుందాము. అండ్ ఇంకా మ్యాటర్ ఏంటంటే చాలామంది వేరే వేరే యూట్యూబర్స్ వచ్చేసి ఇక్కడున్న కాస్ట్ ఒకలాగుంటే వాళ్ళందరూ 50 రూపాయలని, 20 రూపాయలని, 100 రూపాయలని చెప్పేసి ఇక్కడ వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి వీళ్ళ దందాన్ని అయితే ఆగం చేస్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ అన్నీ వాళ్ళు 100 రూపాయలు అని చెప్పడం, 50 రూపాయలు అని చెప్పడం వచ్చి వాళ్ళు చెప్పింది నమ్మి మీరైతే ఇక్కడికి చాలా దూరం వచ్చి అయితే మోసపోకండి అనమాట. ఎందుకంటే వీళ్ళ ప్రైస్ ఒకటి ఉంటే వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళు వేరే ప్రైస్ అయితే చెప్తున్నారు. సో అవన్నీ నమ్మకండి. నేనైతే కరెక్ట్గా ఇక్కడ వీళ్ళైతే ఎంత ప్రైస్ చెప్తున్నారో అంత ప్రైస్ చెప్తున్నాను. సో నాకు నా వ్యూస్ కోసము ఏదో రీచ్ కోసం అయితే నేనైతే తగ్గించేది చెప్పట్లేదు. ఇక్కడ మీరు చూస్తే ఫ్రెష్ యాపిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్స్ వచ్చేసి దాంట్లో ఈ బాక్స్లో యాపిల్స్ ఒక 90 యాపిల్స్ అయితే ఉంటాయి దీంట్లో. దీని కాస్ట్ వచ్చేసి 2200 రూపాయలు. మీరు ఇక్కడ ఒక యాపిల్, కేజీ యాపిల్ కొనడానికి అయితే అవ్వదు. ఈ బాక్స్ మొత్తం తీసుకోవాలి, మినిమం పర్చేస్ చేసుకోవాలి. అండ్ ముందు చూసుకుంటే మనకు ఒక వేరే 40 యాపిల్స్ ఉన్నాయి, 50 యాపిల్స్ ఉన్నాయి. అవి కాస్ట్ వచ్చేసి దాదాపు ఒక 1400 రూపాయలు అయితే ఉంటుంది. ఇది 90 యాపిల్ ఉన్న ఈ బాక్స్ అయితే 2200 రూపాయలు. మీరు చూసుకుంటే ఈ యాపిల్ బేర్ వచ్చేసి 10 to 11 కేజెస్ ఉంటుంది. సో కాస్ట్ ఎంతన్నా కాస్ట్ బోలా 250, 200 ఇట్లయితే అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వేరే క్వాలిటీ కనిపిస్తున్నాయి కదా, అది 350, 300కి అయితే వీళ్ళైతే అమ్ముతున్నారు అనమాట. మీరు కావాలంటే ఈ బాక్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మినిమం ఈ బాక్స్ పర్చేజ్ చేసుకోవాలి. 1 కేజీ 2 కేజీల లాగా అయితే వీళ్ళైతే అమ్మారు. మినిమం అయితే 10 to 11 కేజీస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మొత్తం చూస్తే ఈ మాల్ అంతా చూడండి ఎన్ని బాక్సులు అయితే ఉన్నాయో. చాలా బాక్సులు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు కనిపిస్తున్నాయా? ఫస్ట్ క్వాలిటీ జామకాయలు అయితే దాదాపు ఈ బాక్స్ వచ్చేసి 16 కేజీలు ఉంటుంది. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 950 రూపాయలు అయితే కాస్ట్ అయితే చెప్తున్నారు. మీరు మినిమం అయితే ఈ బాక్స్ పర్చేజ్ చేయాలి. ఒక జామకాయ 2 జామకాయలు ఇక్కడ అమ్మరు, మొత్తం హోల్సేల్లో ఉంటుంది. 1 కేజీ కూడా అమ్మరు వీళ్ళు. మినిమం ఈ 16 కేజీల బాక్స్ అయితే పర్చేజ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఫ్రూట్ షాప్ ఉన్నా లేకపోతే మీకు ఒక జ్యూస్ షాప్ ఉన్నా కూడా ఇవన్నీ చాలా బాగా పనికొస్తాయి. మీరు కావాలంటే వీటిని పర్చేజ్ చేసుకోవచ్చు. అన్న కితనే కా బాక్స్? ये देखिए 8 केजी रहता है, हाँ, कम से कम तुम्हारा 160 रुपए किलो खरीदी होता है. कितने परचेज करना है? मिनिमम परचेज मिनिमम एक बॉक्स कितना केजेस? बाग बोले तो तुम्हारा के 1500 रुपए का रहता है. 1500 रुपये. कितना केजेस रहता है? 10 केजेस रहता है? 8.5 కేజీస్. ఓకే, చూసారా దీని క్వాలిటీ ఎంత బాగుందో. ఒక్కోటి ఇది 180 నుంచి ఒక 200 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే ఉంటుందంట. సో ఇక్కడ చాలా ఫ్రెష్ క్వాలిటీస్ ఉన్నాయి. ఒక్కోటి A1, A2, A3 అలా అయితే మనకి క్వాలిటీస్ ఉంటాయి. వాటిని బట్టి మనకైతే రేట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఒకవేళ వచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ దానిమ్మకాయలు అనేవి. ఇక్కడ మీకు వాటర్ మిలన్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మినిమం పర్చేజ్ మీరు 100 కేజీస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ క్వాలిటీ మీకు వచ్చేసి అయితే మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఎలా ఉందంటే కేజీ వచ్చేసి 12 రూపాయల నుంచి 14 రూపాయలు అయితే వీళ్ళైతే ప్రైస్ అయితే పెట్టారు. దీంట్లో మనకి సెకండ్ క్వాలిటీ కాస్ట్ ఎలా ఉందంటే 6 to 8 రూపీస్ అవుతుంది అనమాట కేజీ అనేది. మీరైతే మినిమం 100 కేజీస్ అయితే ఇక్కడ పర్చేజ్ చేయాలి. మీకు ఒక్కొక్కాయ 2 కేజీస్ నుంచి 3 కేజీస్ వరకు ఈజీగా అయితే వెయిట్ అయితే చేస్తుంది. సరుకు మాత్రం చాలా క్వాలిటీగా అయితే ఉందన్నమాట. చాలా మొత్తం లేతగా ఉంది, మంచిగా ఉంది. చూస్తుంటే నాకైతే నోరు తినబుద్ధి అవుతుంది, కానీ వీళ్ళు కోసారో లేదో తెలియదు. అండ్ వెనకాల మనకు ఒక వ్యాన్ కూడా ఉంది. వ్యాన్లో కూడా చాలా కాయలు అయితే ఉన్నాయి. నేను మీకు ఆ కాయలను కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఈ వాటర్ మిలన్ చూసారా DCMలో ఎన్నైతే ఉన్నాయో. ఈ వాటర్ మిలన్ कहाँ से लेके आए? మహారాష్ట్ర నాందేడ్ నుంచి తీసుకొచ్చారంట. సో ఏ కిतना కేజీస్ रहता है? एक पीस 4-5 కేజీ रहता है. ఒక్కొక్క పీస్ వచ్చేసి 4 నుంచి 5 కేజీలు అయితే ఉంటుందంట. ఒకసారి ఇప్పుడు మనం ఈ కాయని ఇచ్చేసి కోపిచ్చేసి ముక్క ఎలా ఉందో చూద్దాం. లోపల రెడ్ కలర్లో ఉంటే తిందాం ఒకసారి. కట్ కడదాం.
లోపల కాయ చూసారా ఎంత రెడ్ కలర్లో ఉందో, చూస్తుంటే తినబుద్ధి అవుతుంది. एक पीस ले, एक पीस कट कर दो. हाँ एक पीस స్లైస్. ఆహాహా చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే. ఒకసారి తిని చూద్దాం ఒకసారి ఎలా ఉందో. స్వీట్ మాత్రం మస్తుంది, మామూలుగా స్వీట్గా లేదు, చాలా బాగుంది ఇదైతే. थैंक यू ना. ये पपाया का कॉस्ट कितना है? ये 25 रुपए आता है. ओके केजी 25. मिनिमम कितना केजी परचेज करना है इधर? केजी लेना आप. 20 केजी लेना है इधर. 20 केजी से लेके देते. ये फर्स्ट क्वालिटी है, सेकंड क्वालिटी? सेकंड क्वालिटी. फर्स्ट क्वालिटी कितना कॉस्ट है? वो 30-35 तक गिफ्ट आप. ఓకే साइज बिग साइज स्मॉल साइज देख के रेट रहेगा. ఓకే చూస్తున్నారు కదా కాస్ట్ అయితే ఇలా ఉంది. మీరు మినిమం అయితే 20 కేజీస్ అయితే పర్చేస్ చేయాలి ఇక్కడ. నాకైతే ఈ కాయలు చూస్తుంటే ఇప్పుడే కోసుకొని తినబుద్ధి అవుతుంది. కానీ माल सुपर చాలా బాగుంది. కర్ణాటక మాల్ అంట అన్న చెప్తుండ్రు. చూడండి ఎంత, ఇటేమో ఎల్లో కలర్ ఉంది, ఇటు గ్రీన్ కలర్ ఉంది, చాలా బాగుంది. ఇదైతే ఈట్ ఫర్ రెడీ అంట, రెడీ ఫర్ ఈట్. ఇది రెడీ టు ఈట్ అనమాట. మీరైతే ఈజీగా తినవచ్చు, చాలా బాగుంది ఈ కాయ అయితే. ఇక్కడ చూస్తే మ్యాంగోస్ కూడా కనిపిస్తున్నాయి. అన్న ये मैंगोस कितना है कॉस्ट? रसाला देखो ये वाला, हाँ जो ये रसाला ये 3000 रुपए की रेडी आ रही है. हाँ कितने केजीस रहता है ट्रे? 20 किलो रहता. मिनिमम परचेज कितना करना है? मिनिमम 20 किलो एक क्रेट लेना पड़ता है. ओके ओके. 20 किलो कहाँ से लेके आए पूरा मैंगो? ये पूरा केरला का माल. కేరళ అండ్ ఆంధ్ర. సో ఇక్కడ మీరు చూసుకుంటే కేరళ నుంచి ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన మ్యాంగోస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరైతే మినిమము 20 కేజీస్ అయితే పర్చేస్ చేయాలి. ఈ ట్రే 20 కేజీస్ అయితే ఉంటుందన్నమాట. సో హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి ఈ అన్న దగ్గరకు వచ్చి తీసేసుకోండి. ఇది బంగినపల్లి తోతాపూరి. ఇది తోతాపూరి కాయలు, ఇది బంగినపల్లి కాయలు అనమాట. ఈ వాటర్ మెలన్ చూడండి ఎంత బాగున్నాయో, వాటి మీద మచ్చలు గీతలు. నా చిన్నప్పుడు ఇవే ఎక్కువ తింటుండే. ఈ మధ్య గ్రీన్ కలర్లో ఫుల్ ప్లెయిన్గా వస్తున్నాయి, కానీ చిన్నప్పుడైతే ఇలాంటి కాయలు ఎక్కువగా తింటుండే నేనైతే. చాలా బాగుంటుండే టేస్ట్ అయితే ఇవి. ఈ అన్న చూస్తే వెనకాల కార్ డిక్కీలో మొత్తం వాటర్ మెలన్స్ నింపేశాడు. అబ్బా అన్నది మామూలు తెలివి కాదు. ఎవరైనా ఆటోలు తీసుకొచ్చి తీసుకుంటారు, కానీ అన్న కార్ డిక్కీలోనే పెట్టేశాడు. అన్న ఎన్ని కేజీలు తీసుకున్నారన్న? కిतना కేజీస్ ले लिया? 100 కిలో. 100 కేజీలు తీసుకున్నాడంట వాటర్ మెలన్. సూపర్ అన్న తెలివి అయితే. ఇక్కడ మీరు ఈ వాటర్ మెలన్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇవి చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి కేజీ 15 నుంచి 14, 13, 12, 11 అలా కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట. మినిమం అయితే మీరు ఒక 50-100 కేజీ అయితే పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంది ఇదైతే. ఇప్పుడే ఒక అన్న కార్లో డిక్కీలు వేసుకొని మరి తీసుకుని వెళ్ళిపోయాడు. 100 కేజీలే తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. నా చిన్నప్పుడైతే ఇవే కాయలు తింటుండే. గీతలకు చాలా బాగుంటాయి ఈ కాయలన్నీ. సో డిపెండ్స్ ఆన్ కాయ సైజుని బట్టి రేట్ అయితే ఉంటుంది ఇక్కడైతే. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా పైనాపిల్స్ అయితే ఉన్నాయి. మినిమం ఇక్కడ ఒక్కొక్క పీస్ వచ్చేసి 20 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు అయితే కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. మినిమం మీరు ఇక్కడ ఎన్ని పర్చేస్ చేయాలంటే 100 పీసెస్ అయితే పర్చేస్ చేయాలి. సో హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి హోల్సేల్గానే మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ పీస్ని బట్టి, క్వాలిటీని బట్టి 20 రూపీస్ నుంచి మనకి 80 రూపీస్ వరకు అయితే వీళ్ళైతే అమ్ముతున్నారు. 100 పీసెస్ అయితే మీరు పర్చేస్ చేయాలి. అన్న పేరు మల్లేష్. అన్న ఎక్కడి నుంచి అన్న మీది? సరూర్ నగర్. అన్న ఏంటంటే ఈ లోడ్ ఏదైతే ఉందో ఆటోలలో నింపేసుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆ ఆటోలలో లోడ్ని అయితే వీళ్ళైతే పంపించేస్తారు. మీరు ఏ లోడ్లు తీసుకుపోతారన్న? పైనాపిల్, మోసంబి, సంత్రా అన్ని తీసుకెళ్తారు. మాక్సిమం ఎక్కడెక్కడ లోడ్ దింపేస్తారు మీరు? ఓహో మహారాష్ట్ర, బీదర్ కూడా. మన ఓన్లీ తెలంగాణ స్టేటే కాకుండా పక్క స్టేట్ అయిన మహారాష్ట్ర కూడా, కర్ణాటక, ఆంధ్ర కూడా వీళ్ళైతే డెలివరీ చేస్తారంట వీళ్ళ ఆటోలో. సో అసలు ఆటో డ్రైవింగ్ జాబ్ అనేది చాలా హార్డ్ వర్క్ అన్న. మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉండాలి. సో డ్రైవర్స్ అందరు కూడా నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. వీళ్ళ కష్టం అనేది బయట వాళ్ళకి చాలా మంది తెలియదు. చాలా కష్టపడతారు వీళ్ళు కూడా. ఎందుకంటే నేను చాలా దగ్గర నుండి చూస్తాను. మార్నింగ్ 4 o'clock వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ వస్తారో లేకపోతే రేపు మార్నింగ్ వస్తారో కూడా టైం పడుతుంది కదా. సో చాలా దూరం డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. నిద్ర మొత్తం కాసుకొని, నిద్ర మొత్తం ఆపుకొని చాలా
ఫాస్ట్గా డెలివరీ చేయాలి. కొంతమంది అయితే కాల్ చేసి సాగు ఉడతా ఉంటారు అన్నమాట, తొందర రండి అని. అయినా కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వాళ్ళ సరుకుని అయితే ఏ డ్యామేజ్ కాకుండా తీసుకుని వెళ్ళిపోతారు. చూశారు కదా మన హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ ఫ్రూట్ మార్కెట్ ఎలా అయితే ఉందో, ఇది బాటా సింగర్ ఉన్న ఫ్రూట్ మార్కెట్లో మీకు చాలా రకాల ఫ్రూట్స్ అయితే మీకైతే దొరికేస్తాయి. మినిమం మీరు మొత్తం హోల్సేల్లోనే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. 50 కేజీలు 100 కేజీలు అలా పెద్ద పెద్ద బాక్సుల్లాగా అయితే మీరైతే పర్చేజ్ చేయాల్సి ఉందన్నమాట. చూసారు కదా, మీకు గ్రేప్స్ ఉన్నాయి, వాటర్ మెలన్ ఉన్నాయి, ఇంకా ఆరెంజెస్ ఉన్నాయి, పపాయ ఉన్నాయి, పైనాపిల్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది ఇదైతే మొత్తము. ఒక్కసారి మీరు ఇక్కడికి వస్తే మీకే అర్థమైపోతుంది. ఇక్కడ నుంచే మెయిన్ షాపులన్నిటికీ వాళ్ళైతే తీసుకొని వెళ్ళిపోతారు ఆటోలలో, డీసీఎంలలో, వ్యాన్స్లలో. అండ్ ఇక్కడ రేటుకి మీరు జెప్టో, స్విగ్గీ మార్ట్లో, ఇంకా బ్లింకిట్లో కంపేర్ చేసుకుంటే చాలా ఫరక్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కేజీ మీకు 20, 30, 40 రూపాయలు దొరికిస్తుంటే అక్కడ మీకు పావు కిలో, ఇంకా చాలా 100 గ్రామ్స్ 200 గ్రామ్సే మీకు 150, 200లో దొరికేస్తాయి. ఒకసారి మీరు ఇక్కడున్న రేట్స్కి అండ్ జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ మార్ట్లో ఒకసారి చెక్ చేసేసుకోండి, చాలా ఫరక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చాలా హోల్సేల్ ప్రైజెస్లో మీకైతే దొరికేస్తాయి. ఫ్రూట్స్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ కూడా మీకైతే దొరికేస్తాయి. అండ్ ఇక్కడ నుంచి చాలా వేరే సిటీస్కి, చాలా ప్లేసెస్కి అయితే చాలా మంది పర్చేజ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. నా ముందరనే ఆటోలలో, డీసీఎంలలో నింపి మరీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇది ఇవాళ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు బాగా ఇష్టమైన ఫ్రూట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఒకవేళ మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే ఎలాంటి బిజినెస్ పెడతారో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి.